ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. సహోదరి సహోదరులారా, ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. దేవుని ఆత్మ అనేక రకాల స్వేచ్ఛలనిస్తుంది. ధర్మశాస్త్రము నుంచి, పాపము నుంచి, భయము నుంచి. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద సిక్కుకొనకుడి. సహోదరి సహోదరులారా, క్రీస్తులో విశ్వాసులు తమ విడుదలను, స్వేచ్ఛను గుర్తించాలి. దాని విలువ గ్రహించాలి, దాన్ని వదులుకోకూడదు. వారు క్రీస్తుతో పాటు ఆయన కాడి క్రింద ఉన్నారు. పాప విముక్తి విషయంలో వారికి అవసరమైన కాడి ఇదొక్కటే. ఈ కాడి స్వతంత్రతను ఇస్తుంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.